ఓన్లీ శ్వాస. కేవలం సహజంగా నడిచే శ్వాసను మాత్రమే గమనించాలి. విద్య నేర్పే వాళ్ళు గురువులు, ముందు తల్లిదండ్రులు గురువులు, ఆత్మజ్ఞాన బోధించేవాళ్ళు గురువులు. సూక్ష్మ లోకం నుంచి గురువులు జ్ఞానాన్ని కూడా అందిస్తారు. కాబట్టి అందరికీ అభినందనలు. కేవలం సహజంగా సరళంగా నడిసే శ్వాసనే కావాలి. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ 20% మాత్రమే ఉంటుంది. తిరిగి ఆ 20% ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళి అణువు ఉత్తేజపరుస్తుంది. ఉచ్ఛ్వాసంలో 80% కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఇది సైన్స్ ప్రకారంగా జరిగే శ్వాస. సహజంగా మనం రోజు శ్వాస